విద్యుత్ శాఖ అనేది అప్పుడప్పుడు వచ్చిపోయే కార్యాలయం కాదు. ప్రతి క్షణం అందులో సిబ్బంది ఉంటారు. మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. క్రిందటి ఏడాది ఈ రోజున ఏ ఏ గంటల్లో ఎంతెంత కరెంట్ వాడారు, అట్లాగా ఒక 7 ఏళ్ల చరిత్ర, 7 ఏళ్ళేంటి 15 ఏళ్ల రికార్డ్ ఉంటది. దాని ఆధారంగా సగటుల నిర్ణయం ఉంటది. ఇయన్నీ చేయడానికి బుర్ర ఉన్నోళ్ళు చాలా మందున్నారు. కానీ కుంభకోణాలు చేసేటటువంటి వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా చేసేస్తుంటారు. లేదా ఇప్పుడు ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేయాలంటే ప్రభుత్వ విద్యుత్తు ఉత్పత్తిని అకస్మాత్తుగా పడేసే కుట్రలుంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్‌లలో మంచి ఎక్విప్‌మెంట్ ఉంటది. కానీ దాంట్లో ఏ నట్టో ఊడి అది పనిచేయడం మానేస్తాయి. రిపేర్ అవ్వడానికి 3 నెలలు పడుతది. ఈలోపు ఆ చుట్టూ ఉన్నటువంటి డయాగ్నోసిస్ సెంటర్‌లు ప్రైవేట్ వాళ్ళు ఉంటాయి. అంటే ఈ గవర్నమెంట్ డాక్టర్‌లే అందులో పార్ట్నర్‌షిప్ అది ఉంటది. వాళ్ళ దగ్గరికెళ్ళి మనం చేయించుకోవాలా, డబ్బులు అక్కడికి వెళ్తుంటాయి. అట్లాగే ఇక్కడ కూడా కరెంటు అవసరమైన సమయంలో అందుబాటులో లేకుండా ప్రభుత్వానికి చేస్తే ప్రైవేట్ సంస్థల దగ్గర ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సొస్తుంది. రూ. 2 కరెంట్ 8 గావచ్చు, 10 గావచ్చు, 20 గావచ్చు ఎంతైనా పెట్టి కొనాల్సొస్తాయి. ఎందుకంటే సమస్య ఎదురవుతుంది కాబట్టి. అప్పుడు అది ప్రభుత్వపు సొమ్ము వాళ్ళకి మేపినట్టు. ఇదే సందర్భంలో ఈ క్రైసిస్ ప్రజలకి తెలియడానికి కరెంటు కోతలు సృష్టించడం అనే కుట్ర చేస్తుంటారు. ఇది అధికారులు చేస్తారు. ప్రభుత్వ స్థాయిలో జరిగేటటువంటి కొన్ని ఉండొచ్చు. ప్రభుత్వానికి తెలియకుండా అధికారులు చేసే కుట్రలు కూడా ఉంటాయి. ఒకసారి బాబు గారు సరిగ్గా సీరియస్‌గా పరిశోధించాలి. ఎవరితోనైనా ఎంక్వైరీ చేయించుకోవాలి. ఎందుకంటే కృష్ణపట్నం వీటీపీఎస్ థర్మల్ ప్లాంట్‌లలో సాంకేతిక లోపం హిందూజాలో కూడా ఒక యూనిట్‌లో నిలిచిన ఉత్పత్తి. ఏకంగా 2350 మెగావాట్ల విద్యుత్ లోడ్. కృష్ణపట్నంలో ఒక్కోటి 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న 2 యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తి గత 2 రోజులుగా ఉత్పత్తి నిలిచిపోయింది. వాటికి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఒక యూనిట్ ఒకటి 2 రోజుల్లో ఉత్పత్తిలోకి వచ్చే అవకాశం ఉంది. రెండో యూనిట్ కనీసం 10 రోజులు పడుతుందని అధికారులు చెప్పారు. విజయవాడ వీటీపీఎస్‌లో 210 మెగావాట్ల యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తి 2 రోజులుగా ఉత్పత్తినిచ్చి దీనికి మరమ్మతులు చేస్తున్నారు. విశాఖపట్నంలోని హిందూజా థర్మల్ ప్లాంట్‌లో 540 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్‌లో సాంకేతిక లోపం. ఇప్పుడు రాష్ట్రంలో రోజుకు విద్యుత్ వినియోగం సుమారు 275 మిలియన్ యూనిట్లకు చేరితే ఆ మేరకు పగటి వేళల్లో మిగులు విద్యుత్తుని ఎలాగోలా అధికారులు సర్దుబాటు చేస్తుంటే ఏప్రిల్లో పవన్ విద్యుత్ 100 మెగావాట్లకు మించి వచ్చే అవకాశం లేకపోవడం, బుధవారం అనూహ్యంగా సుమారు 500 మెగావాట్ల విద్యుత్పత్తి దీని నుండి గ్రిడ్‌కి అందడం మూలంగా కొంతమేర సమస్యను అధిగమించారు. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న 300 మెగావాట్లకు మించి దొరకడం లేదు. దీంతో కనీసం 1900 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పీక్ డిమాండ్ వేళల్లో విద్యుత్ సర్దుబాటు చేయడం కష్టమవుతుందని ఆ మేరకు సరఫరా నియంత్రించేలా డిస్కమ్‌ని అధికారులు ఆదేశాలు పంపారు. అంటే ఇప్పుడు అర్జెంట్‌గా బ్లాక్‌లో కొనాలి. రెండవది కరెంట్ ప్రొడక్షన్ అన్నటువంటిది ఇప్పుడు అకస్మాత్తుగా ఒకేసారి ఇయన్నీ ఆగిపోవడం ఏంటి? అంటే సంథింగ్ ఏదో ఉంది. ఒకటి కరెంటు కోతలు వస్తే ప్రజలు తిట్టుకునేది ప్రభుత్వాన్ని తప్ప అధికారుల్ని కాదు. నంబర్ 1. నంబర్ 2 దీని వలన సంపాదించుకునేది అధికారులా? ప్రభుత్వమా? ప్రభుత్వం సంపాదించుకునేటట్టయితే నేను అనుకోవట్లేదు. అది ఒకేసారి రేట్లు ఎక్కువ పెట్టి ఇచ్చేసి తినొచ్చు గానీ ఇట్లా సాంకేతిక లోపాలు సృష్టించదు. ఇది అధికార యంత్రాంగం స్టేజ్‌లో జరుగుతుంటది. కాబట్టి దీని మీదన ఎంక్వైరీ వేసుకొని కరెక్ట్ నిజాలేంటో నిగ్గుదేల్చి ప్రభుత్వం మీద కుట్ర. ఇదివరకు అంతే చేశారు. ఇప్పుడు అదే చేస్తున్నట్టు కనబడుతుంది. చెక్ చేసుకోవడం బెటర్.